హాయ్ గైస్, వెల్కమ్ టు డిజిటల్ రా. ఇవాళ వీడియోలో మనం మన వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. దానికోసం నేను నా ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్లో టోటల్గా జాబ్ స్కిల్ హబ్ అనే వెబ్సైట్ ఇవి. ఇందులో టోటల్గా ఎడ్యుకేషన్ జాబ్స్కి సంబంధించినవి ఆర్టికల్స్ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ని నేను గూగుల్ సెర్చ్ కన్సోల్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. సో ముందుగా నేను నా వెబ్సైట్ లాగిన్ అయ్యి డాష్బోర్డ్లోకి వెళ్ళాను. నా వెబ్సైట్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్లగ్గిన్స్లోకి వెళ్తాను. ప్లగ్గిన్స్ పైకి వెళ్ళాక యాడ్ ప్లగ్గిన్ అని వస్తుంది. యాడ్ ప్లగ్గిన్ పైన నేను క్లిక్ చేశాను. సో యాడ్ ప్లగ్గిన్ అని నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ప్లగ్గిన్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ గూగుల్ అని చెప్పి నేను టైప్ చేస్తే సో నేను గూగుల్ని సెర్చ్ చేసిన తర్వాత నాకు గూగుల్ సైట్ కిట్కి సంబంధించిన ఒక ప్లగ్గిన్ అయితే వస్తుంది. ఈ ప్లగ్గిన్ నేను ఇన్స్టాల్ నో పైన క్లిక్ చేస్తున్నా. ఈ ప్లగ్గిన్ నేను ఇన్స్టాల్ నో పైన క్లిక్ చేసిన తర్వాత యాక్టివేట్ అని ఉంది కదా, యాక్టివేట్ పైన మనం క్లిక్ చేయాలి. చాలా సింపుల్. లేదు, యాక్టివేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి గూగుల్ సైట్ కిట్ కంగ్రాచులేషన్, ది సైట్ కిట్ ప్లగ్గిన్ ఈజ్ నో యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ సెటప్ అని ఉంది కదా, స్టార్ట్ సెటప్ పైన మనం క్లిక్ చేయాలి. స్టార్ట్ సెటప్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా సెటప్ సైట్ కిట్ అని వస్తుంది. ఇక్కడ హెల్పర్స్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. మీ జీమెయిల్ ఐడి తోటి మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. ఆ తర్వాత క్యాన్సిల్ కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేశాను. ఆ తర్వాత ఈ విధంగా సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయాలి. అన్ని టిక్ మార్క్ వచ్చాయో చూసుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. దెన్ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే సెర్చ్ కన్సోల్కి ఇక్కడ నుంచి మనం సెటప్ చేస్తున్నాం అనమాట. ఈ ప్లగ్గిన్ అనేది గూగుల్ వాళ్ళదే. సో నౌ క్లిక్ ఆన్ ఎలో, టర్న్ ఆన్ మెట్రిక్స్ ఇన్ యూర్ డాష్బోర్డ్. ఇప్పుడు సెటప్ సెర్చ్ కన్సోల్ అని వస్తుంది. సెటప్ అని ఉంది కదా, సెటప్ పైన క్లిక్ చేయాలి. కంగ్రాచులేషన్, సెటప్ అయితే అయిపోయింది. నా క్లిక్ ఆన్ గో టు మై డాష్బోర్డ్. సో హియర్ యూ కెన్ సీ కంగ్రాచులేషన్ అండ్ కంప్లీటింగ్ ద సెటప్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ఓకే. సో వి లవ్ హియర్ టు మోర్, ఓకే, నో థ్యాంక్స్ అండ్ ఓకే గాట్ ఇట్ అని క్లిక్ చేయండి. నాట్ ఎనఫ్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఏం ట్రాఫిక్ లేదు కదా, ఇప్పుడే కదా మనం ఇంటిగ్రేట్ చేసాము. సో ఇప్పుడు మనం సెర్చ్ కన్సోల్ ఇండెక్స్ చేసామా లేదా ఏ విధంగా చెక్ చేయాలి అంటే నేను గూగుల్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ సెర్చ్ కన్సోల్ అని అయితే సెర్చ్ చేశాను. ఐఎమ్ ఓపెనింగ్ ద గూగుల్ సెర్చ్ కన్సోల్ వెబ్సైట్. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ అండ్ హియర్ యూ కెన్ సీ మన సెర్చ్ కన్సోల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం టోటల్గా ఇకపై గూగుల్ సెర్చ్ కన్సోల్కి సంబంధించినవన్నీ కూడా ఏ పోస్టులు ర్యాంక్ అవుతున్నాయి, ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్తో జనాలు సెర్చ్ చేసి మన వెబ్సైట్ వస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ మానిటర్ చేయొచ్చు. అండ్ ఇంకా డీటెయిల్ వీడియో ఏమైనా కావాలనుకుంటే సో కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్.